హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా హెల్తీ ఇడ్లీస్ విత్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో ఇడ్లీ రవ్వ, ఇంకో దాంట్లో మినపప్పు వేసి, మినపప్పు 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని, మెంతులు వేసి వాటర్ పోసి పక్కనుంచండి. ఇడ్లీ రవ్వలో కూడా వాటర్ వేసి కలిపి ఒక 7 to 8 అవర్స్ నానపెట్టండి. చూడండి, నానపెడుతున్నాను. మూత పెట్టి పక్కన పెట్టేసిన 7 to 8 అవర్స్ తర్వాత చూడండి, మినపప్పు నానిపోయింది. ఇప్పుడు మినపప్పు మిక్సీలో వేసి పిండి రుబ్బుకోండి మెత్తగా. నేను 2 ట్రిప్స్ వేసుకున్నానండి, నా మిక్సీ గిన్నె చిన్న ఉందని. ఇప్పుడు సెకండ్ ట్రిప్ రుబ్బుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. మీకు పిండి పొంగుతుందండి, అందుకే పెద్ద గిన్నె తీసుకోండి. చూడండి, ఇప్పుడు నానబెట్టిన రవ్వ తీసుకొని నీళ్లు వంపేసి రుబ్బుకున్న మినపప్పులో వేసేయండి రవ్వ. ఇప్పుడు మంచిగా కలుపుకోండి, 2 కలిసేలాగా. చూడండి, కలిపాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒక 2 minutes బాగా బీట్ చేసి మూత పెట్టి నైట్ మొత్తం వదిలేయండి. చూడండి, పిండి పులిసిపోయింది. ఇలా పొంగితే ఇడ్లీ పిండి రెడీ అయినట్టు అర్థం అండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కింద నుంచి పైకి కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నెయ్యి లేదా నూనె రాసి పిండి ఇడ్లీ ప్లేట్స్లో పెట్టి ఇడ్లీ గిన్నెలో తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 to 12 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, ఇడ్లీ పెట్టాను. ఆలోపు మనం చట్నీ చేసుకుందాం. చట్నీకి కావాల్సిన పదార్థాలు: కప్ పల్లీలు, పుట్నాలు, పిడికెడు పచ్చిమిర్చి, కారంకి తగినట్టు ఎండుమిర్చి 2 లేదా 3, పుదీనా అండ్ సాల్ట్. ముందుగా పెంక పెట్టుకొని వేడయ్యాక పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. పల్లీలు చిటపటలాడుతూ ఉంటాయండి, అలా చిటపటలాడితే వేగిపోయినట్టు అర్థం. చూడండి, వేగుతున్నాయి పల్లీలు, వేగిపోయాయండి. ఇప్పుడు ఈ పల్లీలు తీసుకొని వేరే గిన్నెలో వేసుకొని పెంక మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి కాల్చండి. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర వేయండి. కాలాక స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాలు, పుదీనా వేసి కలుపుకొని ఇడ్లీ అయిందండి, ఆఫ్ చేసుకున్నాను. పల్లీలు పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, పుట్నాలు ఈ మిశ్రమం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తున్నానండి. ఫోన్ పక్కన పెట్టాను, ఒకటే ఫోన్ ఉంది, స్టాండ్ లేదు, నాకు పట్టుకోవడానికి రావట్లే అని పక్కన పెట్టాను. చూడండి, వేసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా అవుతుంది. కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒక ట్రిప్ తిప్పండి. ఇలా వస్తుందండి చట్నీ. దీంట్లో కొన్ని తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకొని పెంక పెట్టుకొని కొంచెం చిటికెడు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మీకు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేనండి, పిల్లలు తింటారని. అంతే, చట్నీలో వేసేయండి. వేడి వేడి ఇడ్లీ విత్ చట్నీ రెడీ అయిందండి. ఇడ్లీ పైన ఇలా నెయ్యి చల్లుకొని ఈ చట్నీతో తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.